వీక్షకులకు స్వాగతం. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ రాబోతా ఉందనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్తున్నారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న గ్రామాల సమీపాన గ్రామ సభలైతే నిర్వహించడం జరిగిందట. రైతుల అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగిందని చెప్తున్నారు. అమరావతి రాజధానికి ఆనుకొని పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎండ్రాయి, వైకుంఠపురం, కర్లపూడి ఈ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలను నిర్వహించి రైతులు మరియు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడం అయితే జరిగిందట. పెదమద్దూరులో కూడా రైతులంతా సమావేశమయ్యారు. అయితే రైతులు అందరూ ఒక 14 డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు పెట్టారని సమాచారం. ఈ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెగోషియేషన్ చేసుకుని అంగీకరించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ 4 గ్రామాల పరిధిలోనే 9,500 ఎకరాల భూమి ఉన్నట్లుగా సమాచారం. అమరావతి రాజధానికైతే ఈ ప్రాంతం అత్యంత సమీపమని చెప్తా ఉన్నారు. హైకోర్టుకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధానికి చేరుకునే విధంగా ఆ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉందని చెప్పేసి క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి. ఏదైనా రాజధాని అభివృద్ధి చెందాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జనరేషన్ అవ్వాలి. లేదంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో రాజధాని లాగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఎంప్లాయ్మెంట్స్ అక్కడ నివాసం ఉండే విధంగా ఉండాలి గాని ఏదో ఉదయం వెళ్లి పని చూసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయే విధంగా అది రాజధాని డెవిల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. 1,00,000 కోట్ల రూపాయల ధనంతో నిర్మిస్తున్న రాజధానిలో కనీసం 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకపోతే ఆ ప్రాంతంలో 25 లక్షల జనాభా వచ్చే అవకాశమే లేదు. హైదరాబాద్ 25 లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి 1 కోటి మంది జనాభా ఉండడానికి వీలైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ప్రపంచానికి హైదరాబాద్ ని కనెక్ట్ చేసింది. గంటకి సుమారుగా 8 ఫ్లైట్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తా ఉన్నట్టు సమాచారం. అమెరికాకు సైతం శంషాబాద్ నుంచి నేరుగా విమానాలున్నాయి. అయితే అమరావతికి రావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కి రావాలి. ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు కూడా తిరుపతి వాళ్ళు హైదరాబాదే వెళ్ళాలి, విశాఖపట్నం వాళ్ళు హైదరాబాదే వెళ్ళాలి, రాజమండ్రి వాళ్ళు సైతం హైదరాబాదే వెళ్ళాలి. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గన్నవరంలో దిగాల్సి ఉంది. అది కూడా ఉదయం ఒక ఫ్లైట్, సాయంత్రం ఒక ఫ్లైట్ మటుకే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెట్టాలంటే అవకాశం తక్కువగా ఉంటుంది. తక్కువే కాదు, అసలు అవకాశం ఉండదేమో అని కూడా అంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లక్షల్లో జనరేట్ కావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితమై ఉండాలి అంటున్నారు. విమానాశ్రయం కావాలంటే 5,000 ఎకరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రంలో కూడా పౌర విమాన శాఖ మంత్రి గారు కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉండడంతో విమానాశ్రయం ఏర్పాటు అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కళ సాకారం కాబోతా ఉందని 2-3 మాసాల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి చేయబోతా ఉన్నారు. ఆ రైతులు డిమాండ్ కూడా భూసేకరణలో జరిగినట్టుగా గరీబ్ రైతులకైతే ఏ విధంగా భూసేకరణ చట్టం అమలు చేశారో వీళ్లకు కూడా అదే చేయాలని, వాళ్ళకి ఇచ్చేలాగే వీళ్ళకి కూడా ల్యాండ్ ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల రైల్వే ట్రాక్ లోపల ఎలా ఇవ్వండి అని, దాని వాల్యూ ఎక్కువగా కూడా ఉంటుందని, మా భూములు అయితే ఎకరా 3-4 కోట్లు అమ్ముతా ఉన్నాయి కాబట్టి కనీసం 16-16 కోట్లన్నా వచ్చే విధంగా మాకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ అయితే చేశారు రైతులు. వారికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే దిశగానే పోతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లోనే దీని మీద మంత్రి నారాయణ గారు అయితే ప్రకటన చేయబోతా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన సమయానికి దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో వీడియో చేసుకుంటాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.